భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలుస్తుందా లేదా అన్నది భారత రాజకీయ చరిత్రని పెద్ద మలుపు కూడా తిప్పబోతుంది. ఎందుకు? ఒకటి, దాని విస్తృతి వల్ల. అక్కడ 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత ఆ స్థాయిలో లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయడం అనేది కేంద్రంలో ఉన్న వాళ్ళకు చాలా కీలకమైన అంశం. బట్ కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకి గత 40 సంవత్సరాలుగా ఆ రాష్ట్రం లొంగలేదు. దానికి ఉన్న కొన్ని ప్రత్యేకతల వల్ల. కల్చరల్లీ అది నార్త్లోనే ఉన్నప్పటికీ అది నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాబట్టి టిపికల్ హిందీ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండే అవకాశం లేదు. కాకుండా వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. వాళ్ళకి తమ స్పెషల్ అనే ఒక ఐడెంటిటీ బెంగాలీ వాళ్ళకు ఉంది. కేరళ లాగా అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకు రీజనల్ ఐడెంటిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది నార్త్ ఈస్ట్కి వెళ్ళటానికి ఎంట్రీ పాయింట్ కూడా. అంటే ఈ రాష్ట్రం మీద పట్టు సాధిస్తే మిగిలిన మొత్తం నార్త్ ఈస్ట్ మీద కూడా పట్టు సాధించడానికి తేలిగ్గా ఉంటుంది.